హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు కర్రీ వచ్చేసి బీఫ్ కర్రీ అండి. బీఫ్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే దంచి పెట్టుకున్నాను. అల్లం, ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ ముందుగానే వేయించుకున్నానండి ఆయిల్ వేసి. అందులో అయితే పసుపు కూడా యాడ్ చేశాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. కొంచెం బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బీఫ్ని కడిగి దాంట్లో వేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదండి. బీఫ్ దాంట్లో వేసుకొని వేసుకోవాలి. అంటే బీఫ్లో నేను ఫస్ట్ ఏం చేశానంటే అండి, కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు కలిపేసి ముందే పెట్టుకున్నాను. అదైతే వేస్తున్నానండి. వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. మగ్గింది కదండి, అది చూస్తున్నారు కదా, మగ్గిందండి. మగ్గిన తర్వాత తగినంత కారం, మనకు రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. వేసుకున్నాం కదండి, ఇదిగోండి. బాగా ముక్కకు పట్టేలాగా తిప్పుకోవాలండి. కొంచెం అందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, బీఫ్ కర్రీ తయారీ అయిపోయినట్టే. ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలండి, బాగా మరగబెట్టుకోవాలి. అంటే ముందుగా తీసుకున్న నేను బోన్ అయితే ఉందండి, మూలుగంటారు దాన్ని మా ఊర్లో అయితే. మూలుగైతే వేస్తున్నానండి. బాగా ఉడికించుకోవాలండి. అంతేనండి బీఫ్ కర్రీ. వీలైతే మసాలా కూడా వేసుకోవచ్చు. మేము మసాలా తినమండి, అందుకే వేసుకోలేదు. అంతేనండి, బీఫ్ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే తింటున్నానండి. చాలా టేస్టీగా అయితే వచ్చింది. నచ్చితే కనుక మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.